అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఆయన జీవించి ఉన్నప్పుడే కాదు, శరీరం చాలించాక కూడా జీవితాలలో ఎంతోమంది జీవితాలలో చాలా లీలలు చూపించారు. స్వామివారు నా జీవితంలో చూపించిన లీల ఇది నా అనుభవం. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, పరమాచార్య స్వామి వారి అష్టోత్తరంలో ఉన్నటువంటి ఒక నామాన్ని కనుక పట్టుకుంటే, ఆ నామానికి నిరూపణగా మనకి స్వయంగా ఆయనే వచ్చి కాపాడినటువంటి లీల. ఆ నామాన్ని చెప్పుకోబోయే ముందర ఈ లీలను మనం చెప్పుకుందాం. అప్పట్లో అంటే దాదాపు 2016 వరకు మాకు మహాస్వామి వారు అంటే పెద్దగా తెలీదు. చాగంటి వారి ప్రవచనాల ద్వారా మాత్రమే నేను మహాస్వామి వారి గురించి వినేదాన్ని. అయినా నేను అంతగా స్వామివారి గురించి తెలుసుకోలేదు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా సాధారణంగా ఉండే మధ్యతరగతి కుటుంబమే మాది. ఆ చిన్న చిన్న వ్యాపారాలు అవి ఉంటూ ఉండేవి. ఆ వ్యాపారం వల్ల కుదుటపడుతున్నటువంటి జీవన పరిస్థితులు. అంతా సాఫీగానే జరిగిపోతోంది అనుకున్న రోజుల్లో మా వ్యాపారంలో ఒక పెద్ద అలజడి. ఒక వ్యక్తి మాకు చాలా పెద్ద నష్టం చేసి కనిపించకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం మేము చేయని ప్రయత్నం కూడా ఏమీ లేదు. చెయ్యని ప్రయత్నం ఏమీ లేదు. అన్ని ప్రయత్నాలు చేసేసాం. అంతా చీకటిమయమైపోయింది మాకు జీవితం. అగమ్య గోచరం అయిపోయింది. ఎటు చూసినా దిక్కు తోచట్లేదు. అంతా చీకటిగా మారిపోయింది. తీవ్రమైన కష్టాలలో ఇరుక్కుపోయి చిక్కుకుపోయినాం. ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగానే అందరూ దూరం అయిపోతారు కదా, అలాగే దూరం అయిపోయారు. మా కష్టం తెలిసిన స్నేహితులు, చుట్టాలు అందరూ దూరంగానే ఉన్నారు. దాదాపుగా సమస్తం కోల్పోయాం. సున్నా. అప్పటికే మా దగ్గర ఉన్న కొద్దిపాటి ధనం కూడా ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని మొత్తం అయిపోయింది. పిల్లలు చూస్తే చిన్నవారు. మాకు ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. 2017 నవంబర్ నెలలో ఒకరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పరమేశ్వరునితో నా బాధని మౌనంగానే చెప్పుకొని, ఎలా అయినా సరే నా కుటుంబాన్ని కాపాడు అంటూ ప్రార్థిస్తూ ఇంటికి వస్తూ ఉండేదాన్ని. అప్పటికి మా దగ్గర ఉన్న సమస్తము పోగొట్టుకుని చివరకు మంగళసూత్రాన్ని కూడా తీసి తాకట్టు పెట్టేశాం. ఏం చెయ్యాలో తెలియడం లేదు. రేపటి గురించిన ఆలోచనే చాలా భయంకరంగా ఉంది. ఈ రాత్రి చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలీదు. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. ఒక చిన్న తాటాకుల ఇల్లు. దాని ముంగిట అందంగా వేసి ఉన్నటువంటి రంగవల్లులతో కూడిన ముగ్గులు, చిన్నగా కురుస్తున్న చినుకులు, అంతా తడితడిగా ఉన్న వాతావరణం. నన్ను మా వారు నా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. నేను చాలా ఏడుస్తున్నాను. అప్పుడే ఆ చిన్న ఇంట్లో నుంచి మహాస్వామి వారు బయటకొచ్చారు. నా వైపు చూసి, నీకోసమే చూస్తున్నాను రా అంటూ బిడ్డ గురించి ఎదురు చూసే తల్లిలాగా నన్ను ఓదార్చి, ఏడవకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు బాధపడద్దు అని అన్నారు. మీకు నేనున్నాను, మీకేం కాదు అని 2 చేతులతో ఆశీర్వదించారు పరమాచార్య స్వామి వారు. నేను మీకు గురువుగా ఉన్నాను అని నా కొంగు పట్టమని చెప్పి అందులో ధాన్యం వేశారు. అంతే, వెంటనే నాకు మెలకువ వచ్చేసింది. నాకు అది కలలా అనిపించలేదు. అంతా నిజంగా అప్పుడే జరిగినట్టుగా అనిపించింది. మా వారిని నిద్రలేపి విషయం అంతా చెప్పాను. తెల్లారింది. అంతా మామూలుగానే ఉంది. ఆ రోజు ఉదయం మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా దగ్గర జీడిపప్పు ఉంది, మీరు కొనుక్కోండి అని. ఆ ఫోన్ చేసిన వాళ్ళు మాకు చెప్పారు. అంతా విని మా దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదని మేము చెప్పేశాం. అతను పర్వాలేదు, మీ గురించి మాకు తెలుసు అన్నారు. కానీ వాళ్ళెవరో కూడా మాకు అస్సలు తెలియదు. ఆ తర్వాత రోజు వాళ్ళు సుమారు 10 లక్షల విలువ చేసే జీడిపప్పును తెచ్చి మా ఇంట్లో పెట్టేశారు. మా దగ్గర చేతిలో పైసా లేకుండా జరిగినటువంటి సంఘటన ఇది. అంతా అద్భుతంగానే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సరికి ఇచ్చి వీలైనంత త్వరలో డబ్బులు ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే,
అదే మరలా మా జీవితాల్లో వెలుగు నింపిన క్షణం, వెలుగు నింపిన రోజు. అందులో మాకు మంచి లాభం వచ్చింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేసాం. తర్వాత వాళ్ళు ఈ వ్యాపారం మరలా చేయలేదు అని చెప్పి మాకు చెప్పారు. ఇదంతా స్వామివారి లీల కాకపోతే మరేంటి? పూర్వజన్మ పుణ్య విశేషం చేత స్వామివారి స్వప్న దర్శనం, అనుగ్రహం పొందగలిగాం. ఆ రోజు నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని పరమాచార్య స్వామి వారే చేయి పట్టి నడిపిస్తూ ఉన్నారు. అప్పటి నుండి మా కుటుంబం మొత్తం ధార్మిక జీవితం గడుపుతూ స్వామివారిని కొలుచుకుంటూనే ఉన్నాం. స్వామివారు మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు. ఇది ఒక భక్తురాలి యొక్క నిజంగా జరిగిన సంఘటన. ఆ మంత్రం ఏంటంటే, అష్టోత్తరంలో ఉన్నటువంటి మంత్రం ఏంటంటే, స్వప్న దర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమో నమః. ఈ మంత్రాన్ని ఎలా చదవాలి అంటే, ఓం స్వప్న దర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.